హలో ఎవ్రీవన్, మేమైతే బస్సులో ట్రావెల్ చేసి వాల్మార్ట్కి అయితే వచ్చేసాం గ్రాసరీ షాపింగ్ కోసం. మేము 10 డేస్కి ఒకసారి అయితే ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అన్నీ వాల్మార్ట్లో తీసుకుంటాం అనమాట. సో నేను వాల్మార్ట్లో అయితే ఇండియాలో దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియో అయితే మీకైతే బోర్ కొట్టదు, చూడడానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. అయితే మేమైతే ఫస్ట్ అయితే మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ట్రేస్లో ఉంటాయన్నమాట. ఒక ట్రే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో ట్రే ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఇవన్నమాట మళ్ళీ కింద పెట్టేస్తే ఆటోమేటిక్ రీఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అటు నుంచి రీఫిల్ చేస్తూ ఉంటారు. మేమైతే మిల్క్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత లెమన్స్కి వెళ్ళాం. ఇక్కడ కలబంద ఉంది, చూసారా మీరు. లెమన్స్ అయితే తీసుకున్నాం. లెమన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, లూజ్ ఉన్నాయి, ప్యాకెడ్ ఉన్నాయి. మేమైతే లూజ్ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత వెజిటేబుల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. చూస్తుంటే క్యాప్సికమ్స్ కూడా 4-5 రకాలు ఉన్నాయి. మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్లో కూడా 10 వెరైటీలు ఉన్నాయండి. చూసారా మీరు, పెద్ద పెద్ద సైజ్ కూడా అలా వెళ్తూ ఉంటే కొబ్బరి బొండాలు కూడా కనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయలు, మనకు అవసరమైన పూజ ఇంకా అలా ముందుకు వెళ్తే వెల్లుల్లిపాయలు అండి, తొక్క తీసినప్పుడు కనిపించాయి. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే నోరూరించే పానీపూరి కూడా కనిపించింది. పానీపూరిని నేను ఎంత మిస్ అయ్యానో మీకు తెలుసా. అండ్ అలా వెళ్తుంటే మనకు డీమార్ట్లో దొరికే చక్కెరలు అయితే కనిపించాయి. ఇక్కడైతే వాషింగ్ మిషన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. లిక్విడ్స్ పౌడర్స్ అన్నీ దొరుకుతాయి. అలా షాపింగ్ చేసి కాసేపు అలా రిలాక్స్ అవుతుంది. ఫర్నిచర్ దగ్గర కూర్చున్నాను అంట. మా పాప చూసారు ఎలా రిలాక్స్ అవుతుందో. నేను కూడా కాసేపు రిలాక్స్ అయ్యాను అనమాట. ఇంకా మా స్వీటీ పాప ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తే తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుని వాళ్ళ డాడీకి కనమని అడుగుతుంది అనమాట. ఇంకా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా, మరి అందుకని తనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చింది. ఇంకా అలా ముందుకు వెళ్తే ఇంకా ఎమ్మి పిజ్జాస్ అయితే కనిపించాయి. ఇవి ఏంటంటే బేక్ చేసుకోవాలన్నమాట. ఈ పిజ్జాస్ అనేవి రెడీమేడ్ పిజ్జాస్ అనమాట. ఇంకా నార్మల్ పిజ్జాస్ కూడా తయారు కావాల్సిన చీజ్ అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చెరుకు కనిపించింది, దాంతోపాటు అరటిపువ్వు కూడా కనిపించింది అనమాట. అరటిపువ్వు మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మా వాల్మార్ట్లో షాపింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.